ఓకే, ఇది డిజిటల్ క్లాక్. ఇక్కడ మీరు చూస్తే 12:25 వరకు స్టార్ట్ అయింది. ఓకే, ఇదే టైం స్టార్ట్ అయింది 48. అంటే ఎంత గ్యాప్ ఉంది? 3 సెకండ్స్ గ్యాప్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, 51, 31 ప్రాబ్లం లేదు, జస్ట్ ఫ్రేమ్స్ గ్యాప్. ఫ్రేమ్స్ తప్పితే ప్రాబ్లం లేదు, ఏమంటే ఇబ్బంది కాదు. ఇది కూడా ఫ్రేమ్స్ మాత్రమే చేంజ్. ఓకే, ఇది కూడా జస్ట్ ఫ్రేమ్స్ లో చేంజ్, ఇదంతా సేమ్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ చెప్పే ప్రాసెస్ టైం కోడ్ సింక్రనైజేషన్. ఓకే, టైం కోడ్ సింక్రనైజేషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కెమెరా, ఓకే, ఒక కెమెరా 12:20 స్టార్ట్ అయింది. ఓకే, 3 కెమెరాస్ ఉంటాయి. ఒక 12:20 స్టార్ట్ అయింది, ఒక 12:25 స్టార్ట్ అయింది, ఒక 12:30 స్టార్ట్ అయింది. ఓకే, ఇలా మనం డివైడ్ చేస్తాం. 12:20 స్టార్ట్ అయిన కెమెరా, 12:25 స్టార్ట్ అయిన కెమెరా, 12:30 స్టార్ట్ అయిన కెమెరా, 3 కెమెరాస్. ఇవన్నీ యాక్షన్స్ నాకు మ్యాచ్ అవ్వాలి అనుకున్నాను అనుకోండి. ఓకే, నేను ఏం చేయాలప్పుడు, ఈ 12:20 స్టార్ట్ అయిన కెమెరా ఉంది కదా, ఎగ్జాక్ట్ గా 12:25 స్టార్ట్ అయిన కెమెరా ఉంది కదా, అదొక 5 మినిట్స్ ఆపి ఎగ్జాక్ట్ గా 12:25 ప్లే చేశాను అనుకోండి. అప్పుడు నాకు ఏమవుతుంది, 12:20 ఏదైతే రికార్డ్ అయిందో 5 మినిట్స్ తర్వాత ఇంకో కెమెరాలో కూడా అదే రికార్డ్ అవుతుంది కదా. అక్కడ నుంచి నాకు ఏమవుతుంది, 2 కెమెరాస్ మ్యాచ్ అవుతుంది. అంటే రేపు 12:25 స్టార్ట్ అయిన కెమెరాని ఎన్ని మినిట్స్ తర్వాత యాడ్ చేయాలి? 5 మినిట్స్ తర్వాత యాడ్ చేయాలి. ఓకే, 12:30 స్టార్ట్ అయిన కెమెరా 2 మినిట్స్ తర్వాత యాడ్ చేయాలి, 10 మినిట్స్ తర్వాత యాడ్ చేయాలి. అంటే స్టార్టింగ్ ని చూసుకుంటే 10, సెకండ్ చూసుకుంటే 5 మినిట్స్ తర్వాత. సో ఇలా అది ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి. అది ఏ టైం స్టార్ట్ అయిందో ఆ టైం మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాం. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే సింక్ అవుతుంది. ఓకే, అన్నిట్లో ఒకటే రికార్డ్ అవుతుంది. ఓకే, సేమ్ దాంట్లో టైం కోడ్ సింక్రనైజేషన్ ఉంటుంది. ఓకే, సో టైం కోడ్ సింక్రనైజేషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఫస్ట్ కెమెరా మనం చూస్తే ఇది ఏ టైంకి స్టార్ట్ అయింది? 12:51. ఓకే, ఇదే టైంకి స్టార్ట్ అయింది 12:48. 3 సెకండ్స్ తేడా. ఓకే, ఇది 3 సెకండ్స్ ఆపి ప్లే చేశారు, ఏమవుతుంది? 2 మ్యాచ్ అయిపోతుంది. ఓకే, సో దానికే మనం ఏం చేస్తామంటే, ఇలాంటి డిజిటల్ బ్లాక్ బోర్డ్ ఉందా లేదు అంటే ఈ మధ్య బై డిఫాల్ట్ కెమెరాస్ లోనే వచ్చేస్తుంది టైం కోడ్. ఓకే, మనం సపరేట్ గా టైం కోడ్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ కెమెరాలోనే టైం కోడ్ వచ్చేస్తుంది. ఓకే, అంటే బేసిక్ గా మనకి ఏంటంటే, ఇప్పుడు మీరు రికార్డ్ చేస్తారు కదా, మెటా డేటా. ఓకే, ఏదైనా ఫుటేజ్ మనం రికార్డ్ చేసినప్పుడు మెటా డేటా ఏంటి అంటే, అది ఏ రిజల్యూషన్ లో షూట్ చేస్తున్నారు, ఓకే, దాని సైజ్ ఎంత, ఇవన్నీ మనకు ప్రాపర్టీస్ లో కనిపిస్తాయి కదా. మీరు ఇంకొంచెం డీటెయిల్ లోకి వెళ్ళారనుకోండి, ఏ టైంకి స్టార్ట్ అయింది అనేది, ఏ టైంకి షూట్ చేశారు అనేది కూడా ఉంటుంది. ఓకే, దాన్ని మెటా డేటా అంటారు. ఓకే, సో ఇప్పుడు 3 కెమెరాస్ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు, ఓకే, ఫర్ సపోజ్ ఒకటి 12:30 స్టార్ట్ అయింది, ఆటోమేటిక్ గా మెటా డేటా వచ్చేస్తుంది కెమెరాలో. ఓకే, ఇంకొకటి ఏంటి 12:50 స్టార్ట్ అయింది, ఆటోమేటిక్ గా ఆ డేటా వచ్చేస్తుంది కెమెరా. అన్ని కెమెరాలో రావు. ఓకే, ఇప్పుడు వచ్చిన కొత్త కెమెరాస్ లో మాత్రమే అవుతుంది. ఓకే, సో అది చూపిస్తారు కెమెరాస్. సో మనం ఏం చేయాలి అంటే, ఒకటి మనకి ఇలాంటి క్లాప్ బోర్డ్ ఉంటుంది, లేదు అంటే కెమెరా రాసిస్తారు టైం కోడ్. ఓకే, ఈ టైం కోడ్ యూజ్ చేసి మనం ఎలా చేస్తామంటే, ఒక్కసారి ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే, ఓకే, మోడిఫై ఉంటుంది. మోడిఫైలో మనకు టైం కోడ్. ఓకే, టైం కోడ్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఒకసారి చూడండి, టైం కోడ్ ఏముంది? 12:25:48:0. ఇక్కడ ఏముంది? 25, 21. 21
మనం కరెక్ట్ చేయాలి. ఎలా కరెక్ట్ చేస్తున్నాం? ఇక్కడ 50 ఉందా? సారీ 48 0. సో తీసేయండి. 25 48 0 ఓకే 04 ఓకే కొట్టేసింది. ఓకే మీరు ఒకసారి చేశారనుకోండి, మళ్ళీ ఈ సాఫ్ట్వేర్ క్లోజ్ చేసి ఈ ఫుటేజ్ మీకు రిపోర్ట్ చేసినా కూడా దీని టైప్ కూడా ఇప్పుడు మనం ఏదైతే చేంజ్ చేసామో అదే ఓకే ఓకే అది గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ ఫుటేజ్. ఓకే మరి యాక్చువల్గా చూడండి మనం బ్లాక్ చేసాం, ఎందుకంటే ఫుటేజ్ ఏమో దీనికి చూసాం, కానీ మనం చేసింది దేనికి చేసాం? దానికి దీనికి చేసాం. ఓకే దీనికి చూడండి, దీనికి చూసి ఓకే 12 25 51 20 కదా. ఓకే అయినా కూడా తప్పే ఉంటాయి కదా, 21 ఉంటాయి కదా, 51. సరే ఓకే అక్కడ చూసుకోండి. ఫుటేజ్ కాకపోతే 20. ఓకే నెక్స్ట్ ఈ ఫుటేజ్ డబల్ క్లిక్ చేయండి. ఓకే రైట్ క్లిక్ మోడిఫై టైం. ఓకే 48 090 04 కదా. ఓకే 41 నెక్స్ట్ ఈ ఫుటేజ్ 48 40 ఉందా కదా. 04 48 04 40 చూడండి. ఇక్కడ చూడండి 25 ఇక్కడ 35 ఇక్కడ 35. ఓకే 12 28 48 ఓకే 25. నెక్స్ట్ చెప్పండి 12 25 కరెక్ట్ గా ఉంది. 51 30 ఓకే కరెక్ట్ యాక్చువల్లీ ఇది ఇంత తేడా ఏం కాదు, జస్ట్ సెకండ్స్ లో తేడా వస్తుంది. ఇది ఏంటంటే నేను ఒకసారి చేస్తే అలా ఉండిపోతుంది అని చెప్పాను కదా, నేను మళ్ళీ క్లాస్ చెప్పడం కోసం మార్చేసాను నేను ఎక్కడ పడ్డా. ఓకే ఓకే నెక్స్ట్ ఈ ఫుటేజ్ 12 25 50 20 51 20 ఓకే ఓకే ఇక్కడ వరకు అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే మీరు ఈ ఫుటేజెస్ని లైన్గా 1 by 1 సెలెక్ట్ చేయాలి. ఎలా సెలెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఏదైతే ఆడియో అనుకుంటున్నారో, అంటే నేను చెప్పాను కదా ఇప్పుడు గేట్ కెమెరా మాత్రమే క్లియర్గా కనెక్షన్ ఇస్తారు. ఓకే సో ఇప్పుడు మెయిన్ కెమెరా ఆడియోకి రావాలి అంటే ఫస్ట్ మెయిన్ కెమెరాని సెలెక్ట్ చేయాలి. ఓకే ఏ ఆడియో అయితే కావాలనుకుంటున్నారో దాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేయండి. ఓకే మరి సపోజ్ దీన్ని ప్లే చేసి చూడండి. దీంట్లో ఇన్స్ట్రుమెంట్స్ అలాగే ఉంది కదా, కాబట్టి నేను దీంట్లో లైట్గా సెలెక్ట్ చేసేస్తాను. C1 C2 C3. ఓకే ఇలా లైట్గా సెలెక్ట్ చేసేస్తాను. లైట్గా సెలెక్ట్ చేసి జస్ట్ రైట్ క్లిక్ చేసి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ క్రియేట్ మల్టీ కెమెరా సోర్స్ సీక్వెన్స్. ఓకే క్రియేట్ మల్టీ కెమెరా సోర్స్ సీక్వెన్స్. ఓకే దీన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు మనం చేసే మెథడ్ ఏమని చెప్పాను, ఏం సింక్రనైజేషన్, టైప్ కోడ్ సింక్రనైజేషన్. ఓకే కాబట్టి మనం టైప్ కోడ్ని సెలెక్ట్ చేయాలి. ఓకే టైప్ కోడ్ని సెలెక్ట్ చేసి
వేరే ఏ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేయకండి. ఇక్కడ ఆడియోలో మాత్రం కెమెరా 1 సెలెక్ట్ చేయండి. ఓకే, కెమెరా 1. ఆల్ కెమెరాస్ అంటే అన్ని కెమెరాల్లో ఉన్న ఆడియోస్ వచ్చేస్తాయి. ఓకే, మనకు అది కరెక్ట్ గా వర్కౌట్ అవ్వాలి. ఎందుకంటే నాకు చెప్పాను ఈ కెమెరాలో ఒకలా వస్తుంది సౌండ్, ఈ కెమెరాలో ఒకలా వస్తుంది. సో అలా తీసుకోకూడదు, ఓన్లీ ఒక కెమెరానే తీసుకుంటాం సౌండ్. ఓకే, కెమెరా తీసుకున్న తర్వాత జస్ట్ ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఒక సీక్వెన్స్ క్రియేట్ అయింది. ఓకే, ఈ సీక్వెన్స్ ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, ఒకసారి ప్లే చేసి నాకు ఏమొచ్చింది, ఒకటే యాంగిల్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చిన్న ఆప్షన్ కనిపిస్తుంది చూసారు, ఇదే గూగుల్ మల్టీ కెమెరా చిన్న బాక్స్. ఇది ఒకవేళ మీకు లేదనుకోండి, ఓకే, ఇక్కడ లిస్ట్ లోకి వెళ్తే దీంట్లో ఉంటుంది, తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే కొట్టండి. ఓకే, దీనిపైన క్లిక్ చేస్తే ఓకే ఇప్పుడు చూడండి నాకు ఏమైంది, అది వచ్చాయి కదా. ఓకే, అన్ని కెమెరాస్ వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి చూడండి నాకు ఎందుకు ఇప్పుడు ఒకటే చూపిస్తుంది. అది అప్పుడు స్టార్ట్ అయింది ఫస్ట్ స్టార్ట్ అయింది. ఓకే, అంటే ఏంటి ఇక్కడ మనకు అన్నిటికన్నా ముందే స్టార్ట్ అయింది 12:48 ఒకటి స్టార్ట్ అయింది. ఇంకా అయితే 12:50 ఒకటి మాత్రం 12:48. ఓకే, అది నాకు గుర్తు వచ్చింది, అదే ఈ క్యాప్. ఓకే, ఈ టైప్ కూడా ఎంత ఒకసారి చూడండి. 48 ఇది ముందు స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ స్టేజ్ మనకి మీరు ఇలాగే కొంచెం ముందుకు వెళ్ళాలనుకోండి, చూద్దాం నెక్స్ట్ స్టేజ్ స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ స్టేజ్ స్టార్ట్ అయినప్పుడు 51:30. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి 51:14 ఉంది చూడండి. ఓకే, 51:13 కదా, ఇది ఏంటి 51:14. ఎగ్జాక్ట్ గా ఒక ఫ్రేమ్ అయిపోగానే అది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇలా మనకి ఏమవుతాయి అంటే మనం ఇందాక చెప్పాను 5 డేస్ తర్వాత యాడ్ చేసుకుంటూ వెళ్తే మ్యాచ్ అయిపోతాయి అని చెప్పి, ఇది మనం మాన్యువల్ గా యాడ్ చేయకుండా అలా ఆటోమేటిక్ గా చేసేస్తాం. ఓకే, జస్ట్ మనం కరెక్ట్ టైమింగ్ ఇస్తే చాలు. ఏ టైంకి స్టార్ట్ అయింది ఈ కెమెరా అనేది మనం ఆ టైమింగ్ ఇస్తే చాలు. ఓకే, సో ఇదేంటి ఒకటే డిజిటల్ బ్లాక్ బోర్డ్ నుంచి వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ మనకి, లేదంటే కెమెరా. ఓకే, లేదంటే ఇప్పుడు ఓకే, ఈ కెమెరాస్ ఏంటి అంటే రెడ్, ఆరీ, బ్లాక్ మ్యాజిక్, కొన్ని డిఎస్ఎల్ఆర్ కెమెరాస్. దీంట్లో టైం కోడ్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతుంది. ఓకే, అప్పుడు మీరు ఏంటి అంటే సపరేట్ గా మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఒకవేళ అలాంటి కెమెరా నుంచి వచ్చిందంటే డైరెక్ట్ గా అన్ని ఫుటేజెస్ కి సెలెక్ట్ చేసేసి రైట్ క్లిక్ చేసి క్రియేట్ మల్టీ కెమెరా సోర్స్ సీక్వెన్స్ అక్కడ టైం కోడ్ పెట్టేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఒకవేళ ఆ కెమెరాస్ తో కనుక వాళ్ళు షూట్ చేసినట్టయితే మనం మాన్యువల్ గా అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా. ఓకే, ఆటోమేటిక్ గా కెమెరా ఏ టైంకి అయితే షూట్ అవుతుందో ఆ టైం రికార్డ్ అయిపోతుంది ఆ డేటా. ఓకే, సో ఇది మరి ఇప్పుడు దీంట్లో ఎలా ఎడిటింగ్ చేస్తాం, ఇక్కడ వరకు ఓకే అర్థమైంది. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదు కదా. దీంట్లో ఎలా ఎడిట్ చేస్తారో ఒకసారి చూడండి. ఓకే, దీంట్లో ఎలా ఎడిట్ చేస్తామంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్
నేను ఫస్ట్ లాంగ్ వ్యూ కావాలనుకుంటున్నాను. ఓకే, లాంగ్ వ్యూ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఏది సెలెక్ట్ చేస్తే అక్కడ ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లే చేద్దాం. ఓకే, ఇలా ప్లే అవుతూ ఉంటుంది కదా, అలా ప్లే అవుతూ ఉంటున్నప్పుడు నేను మారుస్తుంది. సింపుల్గానే ప్లే అవుతున్నాము, వాయిస్ మ్యాచ్ అవుతుంది. ఓకే, మీరు ఎప్పుడైతే ఇలా చేస్తూ ఆపుతారో నాకు ఇక్కడ ఆటోమేటిక్గా ఏమైంది, కట్స్ క్రాప్స్. ఓకే, ఇక్కడ ఏం చేసాను, జస్ట్ ప్లే చేస్తూ మనం ఒక ఇద్దరు జాయిన్ అంతే. ఇప్పుడు ఇద్దరు డైలాగ్ వస్తుంది, ఇద్దరిని క్లిక్ చేస్తాం, ఇద్దరు డైలాగ్ వస్తుంది, ఇద్దరిని క్లిక్ చేస్తాం, ఇద్దరు డైలాగ్ వస్తుంది, ఇద్దరిని క్లిక్ చేస్తాం. ఓకే, చూపిస్తాను అది కూడా ఇంటర్వ్యూ ఎలా ఎడిట్ చేస్తాను. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది ఆఫ్ చేశారనుకోండి మీరు, మనకు సింగిల్ స్క్రీన్ కనిపిస్తుంది. మళ్ళీ ఇది కావాలనుకున్నప్పుడు ఆన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి. సింక్ అయిందా? లిప్ సింక్ సౌండ్ రెండు సింక్ అయ్యాయి. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఇలా ఎడిట్ చేసుకుంటాం. ఓకే, మనకు జస్ట్ కావాల్సింది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే చాలు. ఓకే, సరే సెలెక్ట్ చేసేసుకుంటాం. ఓకే, పాట. ఓకే, తర్వాత మళ్ళీ దీనికి ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఏం చేస్తామంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ప్లే చేస్తాం కదా. ఓకే, ఇప్పుడు చూడండి నాకు వెంటనే ఏం షాట్స్ ఉంటాయి, అన్ని క్లోజ్ లోనే ఉంటాయి. సపోజ్ ఇక్కడ మధ్యలో నేను ఒక లాంగ్ షాట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో దీన్ని ఏం చేస్తాను, మీరు ఎక్కడైనా ఈ క్లిప్ పైన వద్దు, దీని బదులు వేరే క్లిప్ కావాలనుకున్నారు అనుకోండి, జస్ట్ ఆ క్లిప్ని సెలెక్ట్ చేసి, ఓకే, మీరు వేరే ఏ క్లిప్ కావాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో దాన్ని క్లిక్ చేస్తే ఆ క్లిప్ ఏమవుతుంది, రీప్లేస్ అయిపోతుంది. రీప్లేస్ అయిపోయింది. ఒకవేళ ఇది కూడా వద్దు, ఇది కావాలి. ఓకే, రీప్లేస్. అలా మనకి ఏ క్లిప్ కావాలనుకుంటే ఆ క్లిప్ రీప్లేస్ అయిపోతుంది. ఓకే, లేదు నేను కొత్త క్లిప్ యాడ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఇందులో ఒకసారి ప్లే చేసి మధ్యలో ఇలా క్లిక్ చేయాలి. ఇప్పుడు యాడ్ అవుతుంది. ఓకే, ప్లే చేయకుండా మీరు ఏం చేయాలంటే ఒకసారి ప్లే క్లిక్ చేసి ఆఫ్ చేయాలి. ఒక కొత్త క్లిప్ యాడ్ అయ్యి. ఓకే, ఫస్ట్ ఒకటి యాడ్ అయితే చాలు. ఓకే, దాని తర్వాత దాని ప్లేస్లో ఇంకొకటి పెట్టాలి మనం చూసుకోవాలి. ఓకే, సరే ఇప్పుడు ఈ క్లిప్ చూడండి. కొంచెంసేపే వస్తుంది కదా, ఇది సడన్ గా కట్ అయిపోతుంది, చాలా తక్కువ గ్యాప్ వస్తుంది. నాకు కొంచెం ఎక్కువసేపు ప్లే చేయాలనుకుంటున్నాను అనుకోండి, మనం ఈ ఎడిటింగ్ అంతా ఓన్లీ దీంట్లో వేరే కట్ వేరే మనం ఓన్లీ రోలింగ్ ఎడిట్ టూల్తో చేస్తాం. ఓకే, రోలింగ్ ఎడిట్ టూల్తో ఏం చేస్తామంటే జస్ట్ ఇలా పెట్టి నువ్వు దీన్ని ఇలా చెప్పాలి. ఓకే, ఈ క్లిప్ లెంత్ నాకు ఏమైంది, డిక్రీజ్ అయింది. దాని పక్కన ఉన్న లెంత్ నాకు ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతుంది. మీకు రీప్లేస్ చేయాలి అనుకుంటే జస్ట్ ఆ క్లిప్ని సెలెక్ట్ చేసి అక్కడ క్లిక్ చేస్తే చాలు, రీప్లేస్ అయిపోతుంది. ఓకే, ఆ ప్లేస్లో నాకు ఏమొస్తుంది,
వేరే ప్లేస్ వస్తుంది. ఓకే, ఒకటి రీప్లేస్ చేయాలి. రెండోది ఏంటి, యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఏం చేయాలి, ఒకసారి ప్లే బటన్ క్లిక్ చేసి ఏ క్లిక్ కావాలో అది సెలెక్ట్ చేసుకొని పాజ్ చేస్తే యాడ్ అయిపోతుంది. ఓకే, వీటి టైమింగ్ అడ్జస్ట్ చేయాలంటే ఇంక్రీజ్ చేయాలి, డిక్రీజ్ చేయాలంటే ట్రిపుల్ ఎడిట్ టూల్. ఓకే, ఇక్కడ ట్రిపుల్ ఎడిట్ టూల్లోకి వెళ్ళిపోయి రోలింగ్ ఎడిట్ టూల్లోకి వెళ్ళిపోయి దీన్ని యూజ్ చేసి మీరు ఎక్కడైతే టైమింగ్ ఎక్కువ కావాలనుకుంటున్నారో తక్కువ కావాలనుకుంటున్నారో అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సరే, ఒకసారి ఇదంతా అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ దీంట్లో కలర్ కరెక్షన్లు కానీ, ఓకే, లేదంటే మధ్యలో ఎఫెక్ట్స్ కానీ, ఓకే, ట్రాన్సిషన్స్ కానీ ఏమైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అప్పుడు ఏంటంటే మీరు ఎప్పుడు కూడా డైరెక్ట్గా వీటి మధ్యలో ట్రాన్సిషన్స్ ఇవేవి అప్లై చేయకూడదు. ఓకే, ట్రాన్సిషన్స్ ఉన్నాయి, క్రాస్ డిసాల్వ్ ఇవన్నీ తీసుకెళ్ళి ఎప్పుడు డైరెక్ట్గా అప్లై డిప్ టు బ్లాక్ పైన గ్లిచ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా అప్లై అవుతుంది. అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకొని మనం పైన యాడ్ చేసుకుంటే, కానీ ఎప్పుడు అలా చేయకూడదు వీటి మధ్యలో. ఓకే, ఎందుకంటే మనం మళ్ళీ ఎడిట్ చేయాల్సి వచ్చినప్పుడు ప్రాబ్లమ్ వస్తుంది. ఓకే, దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక్కసారి దీన్ని ఇక్కడ మనకి ఏంటి ఇదే కదా సీక్వెన్స్, ఇది మల్టీ కెమెరా సీక్వెన్స్. అయితే మల్టీ కెమెరా సోర్స్. ఓకే, దీంట్లో ఏం చేస్తారంటే ఒక డూప్లికేట్. ఎలా చేస్తారు డూప్లికేట్, కంట్రోల్ డూప్లికేట్ చేసిన తర్వాత ఒరిజినల్ అలాగే ఉంటుంది. ఓకే, డూప్లికేట్లో పోయి ఓకే వీటన్నిటిని క్లిప్స్ అన్నిటిని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి మనకి మల్టీ కెమెరా ఉంటుంది కదా, ఫ్లాటన్ చేసి. ఓకే, నాకు ఇప్పుడు ఇదంతా ఏమైంది, ఒక నార్మల్ ఎడిట్ కింద మారిపోయింది. ఓకే, ఒక నార్మల్ రెగ్యులర్ ఎడిట్ కింద మారిపోయింది. ఇప్పుడు దీనిపైన మీరు కలర్ కరెక్షన్ చేస్తారా, లేదంటే మధ్యలో ట్రాన్సిషన్స్ అప్లై చేస్తారా, ముందు టైటిల్స్ ఇస్తారా, ఇవన్నీ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకు సాంగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ముందుదంతా మనకు అవసరం లేనట్టే. ఏం చేస్తామంటే దీన్ని డిలీట్ చేసేస్తాం. ఇక్కడ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు కూడా ఇవన్నీ జరుగుతాయి. ఏంటంటే అందుకంటే స్టార్ట్ చేద్దాం. ఓకే స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఆ ఓకే స్టార్ట్ చేస్తాం. సో అదంతా ఏంటి మనకి యాడ్ ఓకే, లాస్ట్ అవుట్పుట్ అంతా రిమూవ్ చేసేస్తాం. సో ఇది ఏం మెథడ్ అని చెప్పారు, టైం కూడా టైం ఏంటి టైం కోడ్ సింక్రనైజేషన్. ఓకే, సో ఇది టైం కోడ్ సింక్రనైజేషన్. సరే, ఇప్పుడు ఇది ఏంటి, మన కెమెరాలో నుంచి కానీ, లేదంటే కెమెరా టైం కోడ్ ఇస్తే కానీ, లేదంటే క్లాప్ బోర్డ్ పైన టైం కోడ్ ఉంటే కానీ చేసుకోవచ్చు. ఓకే, అసలు టైం కోడ్ లేకపోతే కెమెరా రాసుకోలేదు. ఓకే, డిజిటల్ క్లాప్ బోర్డ్ కానీ డిజిటల్ క్లాప్ బోర్డ్ లేదు. ఓకే, దానికి టైం మన ఇండియాలో ఎక్కడైనా చూసారా టైం ఓకే చేసుకోవచ్చు అలాంటిది. అప్పుడు ఏం చేస్తాం మనం, ఓకే దానికే వేరే మెథడ్స్ ఉన్నాయి.
రేపు మిగతా టూ మెథడ్స్ చెప్తాను. ఇది ఈరోజు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో వీటన్నిటికీ మళ్ళీ నేను టైం కూడా చేంజ్ చేసి ఇస్తాను. డ్రైవ్ ఉందా? ఇది ఫోటేజ్ ప్రాక్టీస్